నెల రోజులైనా పాడు కాకుండా నిలువ ఉండే విధంగా తెలంగాణలో చేసుకునే గారెలు ఎంతో టేస్టీగా నోట్లో వేసుకుంటే కరకరకరలాడే గారెలు. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కరకరలాడే కమ్మటి గారెలు చేసుకోవడానికి గిర్నీ పట్టించిన ఈ కప్పుతో 5 కప్పుల బియ్యపిండి తీసుకొని బేసన్లో పోసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ఒక బౌల్ నిండుగా ధనియాలు మరీ మెత్తగా కాకుండా అక్కలు ముక్కలుగా మిక్సీ పట్టుకొని బియ్యపిండిలు వేసుకొని ఈ గారెలు చేయడానికి నేను ఇక్కడ ఎండుకారంతో పాటు 25 పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒక ఉల్లిగడ్డ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలి. మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. బియ్యపిండిలు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేట్టు ఒకసారి కలుపుకొని మనం రుబ్బి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను కూడా పిండిలో వేసుకొని అదే మిక్సీ జార్లో 3-4 గుప్పిళ్ళ ఎల్లిపాయలు 1 టీ స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టుకొచ్చి ఆ పేస్ట్ను కూడా బియ్యపిండిలో వేసుకొని కలిపేసుకోవాలి. నీట్గా వాష్ చేసి ఆరబెట్టి చిన్న ముక్కలుగా కట్ చేసిన కరివేపాకును ఒక ప్లేట్ నిండుగా వేసుకొని 2 గంటలు నానబెట్టిన 100 గ్రామ్స్ శనగపప్పును వేసి అంతా కలిసేట్టు బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. మిగతా అన్నీ అవసరం లేదని ఒక ఉప్పు ఒకటి చెక్ చేసుకోవాలి. నాకు సరిపోయింది ఉప్పు, నేను మొదలే కరెక్ట్గా వేసిన, మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుంటూ పిండిని పూరి ముద్దలాగా కలుపుకోవాలి. చూడండి, కలిపేసిన వీటిని ఇప్పుడు చిన్న ముద్దలుగా వేసుకొని మనకు నచ్చిన సైజులో ముద్దలు చేసుకోవచ్చు. పెద్దగా అంటే పెద్దగా, చిన్నగా అంటే చిన్న, మీ ఇష్టం అది. నేనైతే మీడియం సైజ్ చేస్తున్నా. నా పూరీ ప్రెస్కు సరిపోయేంత చేస్తున్నాను, నాకు పెద్దగానే వస్తాయి ఇవి. మా ఇంట్లో ఉన్న పూరీ ప్రెస్ ఎంత సైజు ఉందో అంత సైజు గారెలు వస్తాయి నాకు. పూరీ ప్రెస్ మీద ఒక కవర్ వేసి కవర్ మీద ఒక ముద్ద పెట్టేసి మళ్ళీ కవర్ వేసి ప్రెస్ నొత్తితే చూడండి ఈ విధంగా గారెలు ఇంత పెద్దగా వస్తాయి. ఒత్తిన గారెలు తీసుకొని శుభ్రమైన ఒక క్లాత్ మీద 1 by 1 అన్నీ వేసుకోవాలి. ఇద్దరు ఉంటే ఒకరు ఒత్తిస్తుంటే ఒకరు కాల్చుకోవచ్చు. ఒక్కరే ఉన్నారనుకోండి కొన్ని ఒత్తి పెట్టుకొని కాల్చుకుంటూ మళ్ళీ కొన్ని ఒత్తుకోవచ్చు. నేను ఒకదాన్ని కాబట్టి నేను అదే విధంగా వేస్తాను. ఎప్పుడైనా ఒకసారి మా హస్బెండ్ ఒత్తిస్తారు, ఇవాళ ఆయన లేడు, నేను ఒకదాన్ని వేసుకుంటున్నా. చూడండి ఈ విధంగా శనగపప్పు, కరివేపాకు అన్నీ క్లియర్గా మంచి కనిపిస్తున్నాయి కదా. ఇంకా నువ్వులు వేసుకోవచ్చు, పల్లీలు వేసుకోవచ్చు. నేను ఏమేమి ఉట్టి శనగపప్పుతో వేస్తున్నా. కరివేపాకు చాలా ఉందని కరివేపాకు కోసమే చేస్తున్నా నేను. కరివేపాకు ఎంత వేసుకుంటే అంత మనకు హెల్త్కు మంచిది, తింటుంటారో మంచి టేస్ట్ వస్తాయి. కరివేపాకు నూనెలో వేగిన కరివేపాకు చాలా బాగుంటుంది. ఈలోగా నూనె కూడా కాగింది. కాగిన నూనెలో మనం చేసి పెట్టుకున్న గారెలు వేస్తున్నా. చూడండి, నూనెలో 4 పట్టినాయి పెద్ద, ఎందుకంటే గారెలు పెద్దగా ఉన్నాయి కాబట్టి 4 పట్టినాయి. 4 వేసి మంచిగా 2 వైపులా మరలేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేట్టు వేయించుకోవాలి. చూడండి, రెండో వైపు టర్న్ చేస్తున్నా, ఒకవైపు కాల్ని రెండో వైపు మరలేస్తున్నా. 2 వైపులా మంచిగా వేగిపోయినాయి. చూడండి, ఈ కలర్ రాగానే ఇంకా తీసేసుకోవాలి. మనము నూనెలో తీసిన తర్వాత కూడా ఇంకా కొంచెం కలర్ వస్తాయి కాబట్టి కొంచెం తక్కువ కలర్ అప్పుడే తీసుకోవాలి. తీసి ఒక స్ట్రైనర్లో పెడితే దానికి మన నూనె ఉన్నా కూడా మర్చిపోతాయి. ఇంకా రెండో ట్రిప్ వేస్తున్నా. చూడండి, కడాయిలో ఎన్ని పడితే అన్నీ వేసుకోవచ్చు. నేను ఇప్పుడు 5 వేస్తున్నా, ఎందుకంటే కడాయిలో నూనె ఎక్కువనే పోసినా కాబట్టి 5 పడతాయి. మళ్ళీ అన్నీ మరలేసుకోవాలి. ఒకవైపు కాల్ని రెండో వైపు మరలేస్తున్నా. చూడండి, వేగిపోయినాయి. ఇంకా ఇవి కూడా తీసేస్తున్నా. తీసేసి ఒక స్ట్రైనర్లో పెట్టుకుంటే నూనె అంత ఒడిచిపోతుంది. ఇంకా అయిపోయినాయండి. ఇది లాస్ట్ వాయి. 4 మిగిలినాయి, 4 వేసేస్తున్నా. అయిపోయినాయి. చేసేటప్పుడు మటుకు భలే విసుగు వస్తుంది, అని తింటుంటే మటుకు ఇంకా అయ్యో అప్పుడే అయిపోయినాయి అనిపిస్తుంది. ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయి. చూడండి, లాస్ట్ వాయి కూడా అయిపోయింది. తీసేస్తున్నా. తీసి స్ట్రైనర్లో పెట్టేస్తా. చూడండి, మీ క్లోజప్లో చూపిస్తా. మంచి కలర్ వచ్చినాయి. ఆ కలర్ వస్తే చాలా పరపర కరకర అంటుంటాయి. చూడండి, ఓవరాల్గా 2 బేసన్లు నిండా అయినాయి. గాలి అయితే నేను కిచెన్ డోర్ తీసిన, గాలి చాలా వస్తుంది. వేడవుతుందని కిచెన్ డోర్ తీస్తే మంచి గాలి వస్తుంది. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తా మీకు. మంచిగా నోట్లు వేసుకుంటేనే కరిగిపోయేంత సాఫ్ట్గా మంచిగా వచ్చినాయి. ఎంత బాగున్నాయి అంటే అసలు మనం వేసిన కారం, పచ్చిమిరపకాయల కారం, ఎండు కారము, కరివేపాకు అయితే మెయిన్ కరివేపాకుతోనే హైలైట్ అయినాయి గారెలు. చాలా అంటే చాలా బాగుంది. శనగపప్పు మంచిగా వేగి
చూడండి, మీకు తింటుంటే సౌండ్ ఎట్లా వస్తుంది. పళ్ళు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఎవరైనా తినచ్చు. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. బయట నుంచి అవి ఇవి కొనుక్కొచ్చి పెట్టిన దానికన్నా 1 గంట కష్టపడితే 15 రోజులు పెట్టచ్చు పిల్లలకి ఈజీగా. పిల్లలు మనం ఏది పెడితే అదే అలవాటు పడతారు. బయట నుంచి కొనుక్కొచ్చి పెడితే అవేటికే అలవాటు పడతారు. ఇంట్లో పెట్టినాం అనుకోండి వీటికే ఈ టేస్ట్కే ఇష్టపడతారు. కాబట్టి పిల్లలకి ఎప్పుడు బయట ఫుడ్ అలవాటు చేయకండి. చాలా టేస్ట్ వచ్చింది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే, బాయ్.